కోపం ఎందులకండి? నా ఎందేమన్నా పాపం ఉన్నది కదా నా కోపము. పర్వాలేదు చెప్పండి. శబాష్ అది మాట. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మన పోక బెదరుచు పెరటి తారిన పూట ఏదా అని ఆ సందేహం. ఒకరు చిట్టిస్తున్నావు అప్పుడే వచ్చినది కోపం. కానివ్వండి, మరి ఆ సంగతి కూడా అతనిని అడగకపోయినారా? అడిగేవాడిని. ఇంతలో ఒక బాల్యమిత్రుడు అగపడి అతనితో మాట్లాడుకొని వచ్చేసరికి అవకాశం లేకపోయింది. సరే, అట్లయినా నేనే చెప్పదు నాన్నకి. ఇప్పుడు మేడము కూర్చి మాట్లాడకే మమ్మ అతన్ని మేడ మీదకు మంట పెట్టుకొని వచ్చినది. ఏమండి, మన ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చొని మరి కూర్చో వేసి తాములు మీద అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగములు మొదలు పెట్టనండి. ఇంకేమున్నది, అతను చేసిన చేష్టలు చూసి నాకు చాలా చిరాకు వేసినది. చప్పర మేడదికి చక్కపోయిందని మమ్మల్ని కదా నా మనసు కనిపెట్టిన తోడని తోట చూపుటి కానీ దొడ్డి దాన్ని తీసుకుని ఎవరికి సాగిన పనిది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రం ఇది. నేను మాత్రం నమ్మలేదు తమ్ముని. నీతో నలుసంత అబద్ధమాడమని నమ్మకం. నీతోనే కాదు, ఈ చింతామణి అసలు ఎవరితో రాస్తున్నారు? చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇదియే. సందేహం ఎవరి మాట